నమస్తే వెల్కమ్ టు BCN మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రానున్నది మరోసారి వైసీపీ ప్రభుత్వమేనని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి అమలు చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమ్మవాలతో కలిసి భీమవరం మండలంలోని పెదగరువు, చినగరువు, వెంప, శ్రీరాంపురం, తాడేరు, బేతపూడి, తుందూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోసం దగా కుట్రలకు నేరమైన చంద్రబాబు అధికారంలోకి రావడానికి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ప్రజలకు లేనిపోని హామీలు ఇస్తున్నారని, ప్రజలు ఆ హామీలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరావు, జడ్పీటీసీ కాండ్రెగుల నరసింహరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు అల్లూరి కృష్ణంరాజు, సొసైటీ చైర్మన్ కలిదిండి మురళీ కృష్ణంరాజు, దాట్ల శ్రీనివాసరాజు, కలిదిండి చంద్రరాజు, అప్పలరాజు, శ్రీరాంపురం పండరాజు, కోమటి రాంబాబు, నామన మహేష్, బండి సక్తేశ్వర సామమూర్తి, చామన్ సత్యబాబు, కొట్టి కుటుంబరావు, కడియం వెంకటేశ్వరరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజుబాబు భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరవాసరం మండలం వీరవాసరం వడ్డిగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజుబాబు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రధానంగా డ్రైనేజీలు, తాగునీటి సమస్య, రైతుల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారని, ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రౌడీజం పెరిగిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి సమస్య తలెత్తినా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మన పరిపాలన అంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని ఆయనకి తెలిసిపోయింది. ఆయన ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు. ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మరలా ఛాన్స్ ఇస్తే మనమందరం కూడా వలస వెళ్ళిపోవాల్సిందే. ఈ రాష్ట్రంలో బతకలేము. అంచేత వైఎస్ఆర్సీపీని పాల్గొందాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రౌడీ,
ఒక శాడిస్ట్. ఎందుకు చెబుతున్నానంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుని మన రాష్ట్రంలో అమరావతిలో నిర్మించిన 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశాడు. ఎవరైనా ఇల్లును కూల్చివేస్తారమ్మా? అటువంటి ఫ్యాషనిస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారంలోకి వస్తే మనం తీవ్ర ఇబ్బందులు పడవలసిందే. ఇన్ని వందల మంది వచ్చారంటే రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన విజయం ఖాయమైనట్లే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏమీ పనిచేయలా. నేను వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వీరవసరం మండలంలో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేస్తాను, అన్ని డ్రైన్లు నిర్మిస్తాను. వీరవసరంలో డ్రైనేజీని తీసుకెళ్లి గొంతేట్లో కలుపుతాను. ఎక్కడ అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఒక రోడ్లు లేవు, ఏమీ లేకుండా ఈ 5 సంవత్సరాల్లో మనల్ని అధోగతి పాలు చేసేసింది. నీతితో నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పనిచేసే ఎమ్మెల్యే కావాలి మనకి. నేను 10 సంవత్సరాలు నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పరిపాలించాను. ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టలేదు. మరలా మనం అధికారంలోకి వస్తున్నాం. అన్ని సర్వేలు చెబుతున్నాయి, అన్ని టీవీలు చెబుతున్నాయి. కేంద్రంలో 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో 140 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం నుంచి నేను 40,000 మెజార్టీతో అధికారంలోకి వస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనస్సులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఉండి మండలం వాండ్రం, చిన్నపుల్లేరు, పెదపుల్లేరు, కలిసిపూడి, చెరుకువాడ, అత్తమూరు గ్రామాల్లో ఆటోపై నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి తన అజెండాగా ముందుకు వస్తున్నానన్నారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది లేదన్నారు. సింహం గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లిన శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు హారతలిచ్చారు. ఈ ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, మంతెన చంద్రరాజు, మెడికల్ షాప్ రాంబాబు, కట్ట నరసింహమూర్తి, మురళి, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాననే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరిచే విధంగా గతంలో ఇంటింటికి కూడా మనం తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని చెప్పి తెలియపరిచాం. సింహం గుర్తు వచ్చింది. సింహం గుర్తు మీద మనం ఎన్నికల రంగంలో ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రతి గ్రామంలో కూడా అభ్యర్థించుకుంటూ వచ్చాము. ఈరోజు చేసి వాండ్రం ప్రజలకి ఈ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేయగలిగాం. అట్లాగే పెదపుల్లేరు గ్రామం మన కీర్తిశేషులు పూజ్యులు కల్లిండి రామచంద్రరాజు గారి స్వగ్రామం. ఆయన 5 టర్ములు ఎమ్మెల్యేగా చేసి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి. అబ్బారాజు గారు ఆకాంక్షకు తగ్గట్టుగా నేను ఆ గ్రామంలో కోఆపరేటివ్ సెక్టార్ని బలోపేతం చేశాము. ఎట్లా అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనం కోఆపరేటివ్ బ్యాంక్కి ఇవ్వటం ద్వారా కోఆపరేటివ్ ఏదైతే మంచి లాభాలని ఆర్జించి రైతులకి ఈక్విటీని బాగా పంచిపెట్టి కోఆపరేటివ్ సెక్టార్ మన ఆ గ్రామంలో పెదపుల్లేరు గ్రామంలో బాగా స్ట్రెంగ్త్గా ఉండి రైతులకి బాగా ఎక్కువ రుణాలు ఇచ్చే పరిస్థితుల్లో బాగుంది. రానున్న రోజుల్లో పేదరికం లేని సమాజం నిర్మించడానికి
అన్ని ఎఫర్ట్స్ పెట్టి కృషి చేద్దాం. అట్లాగే గ్రామాల్లో అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి గ్రామం అనేది ఎప్పటికీ ఒక యూనిట్గా ఫీల్ గుడ్ ఉండాలి, అందరికీ పని ఉండాలి, అందరూ మంచి ఇల్లు నిర్మాణం చేసుకుని అందరూ బాగుండాలి, అందరికీ పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, గ్రామాల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా జరగాలనేది నా విషయం. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజల ఆశీస్సులతోటి రానున్న రోజుల్లో కష్టపడి ప్రజల కోసం పనిచేస్తాను. ప్రజల ఆదరణకి కృతజ్ఞని. అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్సుమాంజలి తెలియజేస్తాను.